ఇంట్లో పని అంటే ఆడోళ్ళే చేయాలనే మొగోళ్ళు చేయద్దా? భార్య కాలు పడతాడా భర్త ఎక్కడన్నా? నన్ను గుర్తుపడతలేరా? అదేరా 10 సంవత్సరాల క్రితము పనికి శాతనైతే లేదు దేశం పోయిండు చూడు. కానీ నన్ను నీ పానంలాగా చూసుకుంటాను. నిజంగా నువ్వు గొప్పోనివి. నువ్వు నా చిన్నప్పటి దోస్తు రోజవే. ఆ దేవుడు నీకు నాన్నోళ్ళు ఎవరు లేకపోయినా కూడా మంచి తెలివిచ్చిండు. ఏడోకే ఎందుకు ఎడతాను? నన్ను చూడు, నీ ఎంత ధైర్యంగా ఉన్నాను. నేనంటే నీకు ఇష్టమేనా? ఏంద్రా తలకాయ గిట్లా తిరుగుతుందా? అంత పిచ్చి పిచ్చి మాట్లాడతానో ఇష్టమని? మా బాబాయ్ అట్లా చేస్తా అంటే అందరూ పిచ్చి అని అనుకుంటారు, కానీ భార్య మీద ఉన్న ప్రేమ అని ఎవరికి అర్థమైతే లేదు. మీకొక ముచ్చట చెప్పన్నా. ప్రేమ అనే పేరు గిడ్డి అందరికి రాధాకృష్ణ, సీతారాముడు, పార్వతీ పరమేశ్వరులే పేర్లే గుర్తుకొస్తాయి. ఎందుకంటే వాళ్ళ ప్రేమ చరిత్రలో నిలిచిపోయింది కాబట్టి. నేను చూసా అంత గొప్ప ప్రేమ ఈ లక్ష్మీ వీరన్న. లక్ష్మి, లక్ష్మి యాడున్నది ఇది? తిరగకే అంటే నా మాట తీసి అడుగు పెడతది. లక్ష్మి, లక్ష్మి పిలుతాను, చెవులు పెడతలేవానే? లక్ష్మి గీడున్నావే? ఎంతసేపే బిలో పట్టి చెవులు పెడతలేవానే? నన్ను వర్రియకు, నీతో మాట్లాడ. నేను మాట్లాడవా నువ్వు? తొండంతో కొట్టి దండం పెట్టినట్టు చేస్తాను. నిన్నేమన్నానే? అనేటి అని ఏం తెలియనట్టే తెల్లముఖం వేసుడేనా నీ పని? పొద్దుగాల అన్ని తిట్టినావు, ఇంకా నేనేమన్నా అని అంటాను. తిట్టినని తిప్పుకొనుడు కాదే, కొట్టనందుకు సంబరపడు. అంతే, పడేటోళ్ళు ఉంటే కొట్టేటోళ్ళకు కొదివేమన్నట్టుంది నీ పని. నేనేమన్నానని కొడతావు? గట్ల కాదే లక్ష్మి, నీకు ఇప్పటికే పానం మంచిగా లేదు. నువ్వు పని అని అటు ఇటు తిరిగితే నీకేమన్నా అయితే ఎట్టు చెప్పు? నువ్వు తప్ప నాకు ఎవరుండరే? ఎవరు లేరులే. అయినా ఆడదన్నప్పుడు ఇంట్లో పని చేసుకోవద్దా? నేను కాకపోతే ఎవరు చేస్తారు? నువ్వు చేయకపోతే నేను చేసుకుంటా, కానీ డబ్బు నీకేమైతే నా బతికెట్లనే? నీ పానం కోసం కదా ఈ పానం ఉన్నది. ఇంట్లో పని అంటే ఆడోళ్ళే చేయాలనే మొగోళ్ళు చేయద్దా? నాకు అసలు సిగ్గేం లేదు. ఇంట్లోకి పోదాం రా. అయ్యో మర్చిపోయినా, ఆగు, ఆడ బోళ్ళు ఉన్నాయి పట్టుకొస్తా. ఆగే, బోల్ కూడా దొరికినావా? గిందుకే నీ మీద నాకు కోపం వస్తుంది. అద్దన్న పని చేస్తావు. ఉండు, నింబై తీసుకొస్తా. అయ్యో లక్ష్మి, ఇంత పని అయ్యో. ఇందరు కాటు పోయినా కదా, బండ దాకినట్టుందయ్యా. ఇక్కడ కూర్చోరా. నేను గందుకే చెప్తానా, నువ్వు జాగ్రత్తగా ఉండమని. నువ్వు నా మాట వింటావా? ఏ చూపి ఏడదాగింది? ఇడిచిపెట్టయ్యా, గీంత దెబ్బ ఓర్చుకుంది నేను మనిషిని ఎట్లయితా? భార్య కాలు పడతాడా భర్త ఎక్కడన్నా? ఇడిచిపెట్టయ్యా. భర్త కాళ్ళు పట్టుకునే భార్య ఉన్నప్పుడు భార్య కాళ్ళు పట్టుకునే భర్త ఉంటే తప్పేందే? నాకు కాళ్ళు నొత్తనప్పుడు నువ్వు వచ్చి వత్తలేదా? అది తప్పు కాదన్నప్పుడు ఈ తప్పు ఎట్లయిద్దే? మనసులో ప్రేమ లేనికి గసంటే ఆలోచనలు వస్తే నాకు కాదు, నువ్వుకో. అబ్బో వచ్చిండయ్యా ప్రేమ కవి. ఇవాళేమో మాటలు బాగొత్తానయి. నా కాలు పట్టుకుంటే ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? సూతే సునీయే, నాకేం భయం? అయినా మన ఇంటికి ఎవడొస్తాడు?
ఈడెవడు నడి తోలేవాడు చూస్తారనుకుంటారా? నేను మీ ప్రసాదాన్ని చేతిలో బ్యాగ్ లేదనుకుంటారా? దేశంకి వెళ్ళేస్తానా? ఇన్నేళ్ళైనా ఊరు ఏ మారలే, ఇట్లే ఉన్నది కదా. ఏమయ్యారా నిన్న కళ్ళు పోదాం అన్నావు, మళ్ళీ విలువ లేదు. పోదాం అనుకున్నా కానీ వేరే పని పడ్డదిరా, ఇక పోడుకు వీలు కాలే. మరి నాకు నిన్న రమేష్ గారి తోటి మండొక్కడ కనబడ్డావు. చూసినావా? పోయిరాంగ తాగిన ఇంతే. నాకు తెలియదు అరణ్య సంగతి. ఎవడు కనబడితే వాంతోడే తాగుతావు. ఇక అది నాకు తెలియదు అని చెప్తానా నువ్వు? నా సంగతి పక్క పెట్టుకుని కావడం కొత్తగా కనబడతాడు. అవునెవరు కొత్తగానే కనబడతాడు, పిలుతుండు. ఓ బ్యాగులు పడుతున్నా పిల్ల, ఇట్రా. ఏ ఊరు మీది? కొత్తగా కనబడతాను. ఏందే బర్రె చుట్టూ దున్నపో తిరిగినట్టు మీరు నా చుట్టూ తిరుగుతారు? నన్ను గుర్తుపడతలేరా? ప్రసాద్ నువ్వారా? అదేరా 10 సంవత్సరాల క్రితము పనికి శాతం అయితే లేదు దేశం పోయిండు చూడు, ఆ ప్రసాదేరా. అరే ప్రసాద్ నువ్వా? ఇప్పుడొస్తారా? నేను ఇప్పుడు ఉత్త ప్రసాద్ కాదు, మస్కట్ ప్రసాద్ను. ఇక్కడ ఉన్నప్పుడు ఎందుకు పనికి రావని 10 మాటలు అంటారు కదా. మస్కట్ పోయి మస్తు పైసలు సంపాదించిన. అరే నీ పైసలేమో కానీ మస్తు మారిపోయినవరు, మస్తు ఉబ్బినవు. నువ్వు అందంగా తయారైనవు. మరి కోడలకు బుద్ధి చెప్పి అత్త మారవనమైందట. నువ్వు గుండు పెట్టుకుని నన్ను అంటున్నావా? దేశంలో పనిచేసానికి తిండే పనే. ఈడ కూర్చుంటే బాతకాలు కొట్టుడు పని చేసిన పని చేసుకుంటేదిరా ఈ జరిపే లేదరే. నీకంటే పెళ్ళం పిల్లలు లేరు, దేశాలు పట్టుకొని తిరుగుతావు. మాకు లేరు ఆరా? మళ్ళీ చేస్తానువే. చిన్నగా గిది చదువుతానయ్యా. నువ్వు ఎప్పుడు ఏదో చేస్తావు కానీ అసలు అన్నం తిన్నావా? ఏడ తిన్నా, ఇంకా తినలేదు. ఇంకా తినలేదా? టైం ఎంత ఏందో తెలుస్తుందా నీకు? ఇవాళ నన్ను తినకుంటే ఎట్లా? తినబుద్ధి అయితే ఎందుకు తినా, ఎందుకో కూరతో తినబుద్ధి అయితే లేదయ్యా. కూరతో తినబుద్ధి అయితే లేదా? మరి దీంతో తింటావు? నీకు అందేవల్నా? నాకు చికెన్ బిర్యానీ తినబుద్ధి అవుతుందయ్యా. చికెన్ బిర్యానీ కావాలట, చికెన్ బిర్యానీ. సరే తెత్తలేదు, నేను నీకు కాకుండా ఎవరో తెత్తనే. నువ్వు కడుపు నిండా తింటే నాకు కడుపు నిండా ఎంత తృప్తి ఉంటుంది. ఈ అటువంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం అయ్యా. అడిగిందల్లా తెచ్చిపెట్టే భర్త అందరికీ దొరకడు. నా లెక్క పానం మంచిగా లేని వాళ్ళను ఎవరు పట్టించుకుంటలేరు. కానీ నన్ను నీ పానంలాగా చూసుకుంటాను. నిజంగా నువ్వు గొప్పోనివి. పిచ్చిదానా, ఇప్పుడు గయ్యాన్ని ఎందుకే? నువ్వు ఉండు, నింబై తెత్తా. పదేళ్ల కింద నేను పోయినప్పుడు ఎట్లున్నదో ఊరు, ఇప్పుడు కూడా గట్లే ఉన్నది కదా. గవ్వే పాత గొడవలు, గవ్వే చెట్లు, గవ్వే ఇల్లు. అన్నందుకు ఒక్క సీసీ రోడ్ వేసిరికి అంతే. ఏం మారలేపో. రాగో ఈ ఇల్లు అయితే నేనే పుట్టినప్పుడు ఉన్నది, ఇంకా ఇట్లా ఉన్నది. అగో ఇది మా దోస్తు రోజా లెక్క ఉంది కదా, ఇదేనా కదా? రోజా
ఎవడ్రా నువ్వు నన్ను పేరు పెట్టి పిలుస్తానో బొత్తలా గుద్దితే పత్తి చెల్ల పడాలి ఏమనుకుంటానవో నేను మందలిత్తనే సింధులేసి సిటపట అంటున్నావంటే నువ్వు నా చిన్నప్పటి తోస్తూ రోజవే నాకు ఎరికే. అయితే గానీ నువ్వు ఎవరు నా దగ్గరకు వచ్చి ఎందుకు కొరిస్తానవు? అయ్యో రోజా, నన్ను మర్చిపోయినావా? చిన్నప్పుడు నువ్వు నేను కంకిమయ్య పోలేదా? ఇంకా చిన్నప్పటి పసగాని నేనే. ఓరి ప్రసాద్ నువ్వేనా? దేశం నుండి వెళ్ళి ఇప్పుడే వస్తానవా? నేను ఇప్పుడే వస్తాను కానీ నువ్వేందే? చిన్నప్పుడు సీకి పడేసిన చింతకాయలు ఎక్కువ ఉండని ఇప్పుడు మాగేసిన మామిడి పండు లెక్క మంచిగా నువ్వు ఏం తింటావు? అందరు తినేదే తింటానా గాని నువ్వేంద్రా చిన్నప్పుడు సొప్ప బెండోల సన్నగా ఉండేది, ఇప్పుడేమో రుబ్బు రోలంతా ఉబ్బినావు. అంటే ఇద్దరం సన్నగుంటే ఎట్లా అని గిట్లయినా. ఎవడీడు బాట్లాడడం పెట్టిండు? అగో వీరేమో అంత మంచిగానే. ఎవరా నువ్వు నన్ను మా అంటావు? అగో ఈయనేంది ఇజ్జత మాట మాట్లాడిండు? నేను మామా పూజారి ప్రసాద్ను 10 ఏళ్ళ కింద మస్కట్ పోలేదా? ఆ ప్రసాద్ నేనే, గుర్తు పడతలేవానే? ఓర్ ప్రసాద్ నువ్వు ఆరా? షాల్లో ఎందుకు నేను చూసి ఏర్పాటు చేయలే. దేశం నుంచి ఎప్పుడు వచ్చావురా? అంత మంచిగానే. మంచిరా. ఆ దేవుడు నీకు నాన్నోళ్ళని ఎవరు లేకపోయినా కూడా మంచి తెలివిచ్చిండు. ఆ తెలుగుతో మంచిగా బతుకురా. గీవీనికి తెలివెక్కడదే, ఉంటే మంచిగానే ఉండు. ఓ నీకు తెలివి మస్తున్నది కదా, నెత్తికెళ్ళి ఎక్కి పారుతుంది కదానే మామా. అరే మీ నడవ నేను ఎందుకురా? మీరు ముచ్చట పెట్టుకోండి, నేను పోయేస్తా. ఓ మామా ఈ బిత్తి దాంతో నేను ఎందుకు ముచ్చ పెడితే నేను కూడా వస్తా. పోదాం పా. అగమ్మా బిర్యానీ తీసుకపోతున్నానే? అత్త కూర అంటలేదా? ఇది నాకు కాదురా, మీ అత్తకే. దానికి కూర తిన బుద్ధి కావట్లేదట. అరే ప్రసాద్, మా ఇల్లు వచ్చిందిరా. రాక ఊళ్ళోకి వచ్చినావు, ఇంట్లోకి వచ్చిపోదురా. ఏ లేదు మామా, నేను మళ్ళీ ఎప్పుడైనా అత్త, మీరు పోయి తినిపోరి. సర్లేరా. శాతగాంధాన్ని సప్పుడు వేయకుండాక ఎందుకే ఇవన్నీ? ఇప్పుడు చూడు నేనే నీకు తినిపించాల్సి వస్తుంది. తినిపిస్తే ఏమవుతుంది? ఏమైతుందా? అద్దన్న పని చేస్తావు, కాలు చేతులు నొత్తానే అంటావు. ఎందుకే ఇవన్నీ మనకు? ఇంట్లో ఆడి మనిషి ఉన్నప్పుడు ఈ పని చేసుకోకపోతే ఎట్లా చెప్పు? ఇల్లులిగా ఉంటుందా? అయినా దేవుడు మనకేమన్నా పిల్లల్ని ఇచ్చిండా? సాధనైనా కాకుండా చేసుకోవాలి. పిల్లలు లేకపోతే ఏంది? ఆ దేవుడు ఇవ్వలేదనుకుందాం. మన రక్తం మనతోనే అంతమైంది గంతే. దానికి ఎందుకే బాధపడతావు? అట్లా కాదయ్యా, మనకు కూడా ఎవరో ఒక్కరుంటే ఈ వయసు మీద పడ్డందుకు ఇంత ఆసరైదురు కదా. మనం ఏం తప్పు చేసినామని దేవుడు మనకు ఇంత అన్యాయం చేసిండు. చాతగాని ఈ వయసులా ఎంత గోసపడబడితిమి. పిచ్చిదాన్ని, దేవుని అంటే ఏమవుతుంది? మన రాత గట్టుంది. బాధపడ్డందుకే నువ్వు నన్ను కొడుకు అనుకో, నేను నిన్ను బిడ్డ అనుకుంటా. ఈ వయసులో మనకు మనం కాకపోతే ఇంకెవరుంటారే? తిను. ఏడవకే, ఎందుకు ఎడతాను? నన్ను చూడు, నీ ఎంత ధైర్యంగా ఉన్నాను. ఉండు, ఇది ఆడబెట్టొస్తా. దేవుడా, నా భార్యను ఎందుకు ఇంత బాధ పెడుతుంది? దాని ముందు ఏడితే అది బాధపడుతుంది, పక్కకు వచ్చి ఏడ్చే గతి వచ్చే.
నన్ను పెళ్లి చేసుకున్నందుకు దానికి ఇంత కట్టవా? పెళ్ళి పెళ్ళి పెళ్ళి. అరే నా తోటోళ్ళంతా పెళ్లి చేసుకొని 2 పిల్లలు కన్నారు. నేనేమో దేశం పోయి చెదరు కప్పుకొని మంచిగా అనుకున్నా. అరే మీరన్నా మరి వీడు అట్టుకున్నాడు, వీనికో పిల్లని చూసి పెళ్లి చేద్దాం అన్నట్లేదువే. ఏంది కట్టవుతారు? అరే చెప్పురువే. అది కాదురా, ఈ వయసులో పిల్లేడ దొరుకుతుంది నీకు? ఈ జన్మకి ఇట్లే ఉండు కానీ మళ్ళా జన్మ అంటూ ఉంటే వయసు ఉండగా పెళ్లి చేద్దాం. గట్ల అంటే ఎట్లనే? గిన్ని పైసలు సంపాదించిన, మస్కట్టు ప్రసాద్ అని పేరు సంపాదించిన, ఒంటరిగా ఉంటే ఎట్లనే? ఎట్లయినా మంచిదే, పెళ్లి చేసుకొని తినాలి, లేకపోతే నా మానం పోయి మంచిలో బయలుపడుతుంది. అరే నీకు పెళ్లి కావాలంటే ఒకటే ఒక మార్గం ఉన్నదిరా. ఏంటిది మా అది? నిన్ను చూసి ఎవరు మెచ్చారు కానీ నీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే చూసి పెళ్లి చేసుకో. అట్లయితే నీ పెళ్లి అవుతుంది. తెలిసిన వాళ్ళంటే మా రోజా ఉన్నది కదా, దానికి కూడా పెళ్లి కాలే. మామా మంచి ఆలోచన. ఇప్పుడు థ్యాంక్స్. ఇప్పటి నుంచి నేను ఆ పని వినే ఉంటా. పోయాతా? ఇలా ఎట్లా చేసి ఈ రోజు నొప్పియాలి ఉన్నదో మరి. ఎక్కడ నా ఇంట్లో చెప్తా, ఒప్పిస్తా. ఏంద్రా ప్రసాద్, ఎడిపోతావు? ఎట్లేదు మా, ఓ ముచ్చట ఉన్నది చెప్పుదా అనుకోతానా. నువ్వెడిపోతానవే? ఏం లేదురా, మీ అత్త షాయి తాగుద్దాట, దుకాణం పోయి పాల ప్యాకెట్ తీసుకొస్తా. ఏది మామ ఊకే అత్త అత్త అని అత్త చెప్పేం చేస్తాను. అప్పుడప్పుడు సరే మమ్మల్ని కూడా పట్టించుకోరాదే. నా భార్య అంటే నాకు ఇష్టం రా, దానికి నచ్చింది తేవాలి కదా. అట్లనా? అట్లయితే నీ భార్య దగ్గర నువ్వు, నా భార్య దగ్గర నేను పోతా. రోజా రేయ్, మీ అత్త షాయి మంచిగా పెడుతుందిరా, తాగిపోతుందారా. మామ నీకు చాయ్ పెట్టడానికి అత్తున్నది, నాకు వాళ్ళు పెట్టడానికి ఉండదా? ఇంట్లో కూడా పోతానా? నీ అవ్వ నా తోటోళ్ళంతా పెళ్లి చేసుకున్నారు. పైసలు పైసలు అని మస్కాటు పోయినా. ఇప్పుడు పైసలు కాదు ముఖ్యం, నాకు పెళ్ళి కావాలి. పెళ్ళి చేసుకుంటా ఖచ్చితంగా, పెళ్ళి చేసుకోవాలి. బా ఇలా ఎట్లా చేసి దానికి చెప్పాలి. అది ఉన్నదాగేటన మీద, అది వచ్చేదాకా కావాలి కాసనే చెప్తా. రోజా, ఏ రోజా, ఏమైందిరా నీకు అంత ఆగమాగం వస్తానో? రోజా నేను నిన్ను ఒకటి అడుగుతా, చెప్తావా? చెప్తా. ఏంటిది అది? నేనంటే నీకు ఇష్టమేనా? ఏంద్రా తలకాయ గిట్లా తిరుగుతుందా? అంత పిచ్చి పిచ్చి మాట్లాడతానో ఇష్టం ఇష్టమని? పిచ్చి కాదే, నేను నిజంగానే అడుగుతున్నా. నేను ఇష్టం అని చెప్పు. ఇప్పుడంటే ఇప్పుడు పెళ్లి చేసుకున్నాం, ఇదివరకే లేట్ అయిందే. ఏంద్రా పిచ్చిలేసిందా? పెళ్ళి అంటే చిన్నపిల్లల ఆట అయిపోయింది కదా నీకు. 3 ముళ్ళ బంధం అంటే 3 నిమిషాలల్లా నిర్ణయం తీసుకున్నాడు కాదు. పెళ్లి గిల్లి అని వచ్చి మాట్లాడతాను. ఇంట్లో తప్పే ఉన్నదే. చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు ఇష్టం, గందుకనే పెళ్లి చేసుకుంటావని అడుగుతానా. గంత కోపానికి అత్తనం ఏంది? అసలు నీకేం తెలుసురా ప్రేమ గురించి? ఉన్న ఊరిని వదిలిపెట్టుకొని బంధాలను తెంచుకొని పైసల కోసం దేశాల పొంట పోయి బ్రతుకుడు అనుకుంటానా ప్రేమ అంటే? మనమే లోకం అనుకున్న ఆడోళ్ళని ప్రాణం లెక్క ప్రేమించుడేరా ప్రేమ అంటే. అసలైన ప్రేమ నీకు తెలుసా? నేను చూపిత్తప్ప. అరే ఏంది, ఎటు తీసుకపోతాను? అరే చెప్పే, ఎటు తీసుకపోతాను? అరే ఎటు గుంజుకపోతున్నావు చెప్పే. ప్రేమ అంటే ఏందో చూపెడతా అని ఈరేమో ఇంటికి తీసుకొచ్చడం ఏందే? ఆయన భార్య భార్య అని భార్య చుట్టూ తిరుగుతాడు, గదేనా ప్రేమ అంటే? అట్లయితే నేను కూడా నీ చుట్టూ తిరుగుతుంది. నువ్వేం మాట్లాడకు, సప్పుడేకరా.
లక్ష్మి చాయ్ తాగు. మంచిగుందా? ఇదిగో తీసుకో. లక్ష్మి ఇవాళ ఏమైందో తెలుసా? మన ప్రసాద్ గాడు దేశం పోయి వచ్చిండు. వచ్చి రమ్మంటే ఇవాళ రానున్నాడు. రేపు కొత్త రాట్లే. మన ఇంటి కొత్త రాటనే లక్ష్మి. చిన్నమ్మ చనిపోయి సంవత్సరం అయిపోతుందేమో కానీ బాబాయ్ మనసుల నుండి ఇంకా పోతలేదు. అందుకే ఉన్నదనుకుంటాడు, మాట్లాడతాడు, అన్నీ వేసి పెడతాడు. మా బాబాయ్ అట్లా చేస్తా అంటే అందరూ పిచ్చి అని అనుకుంటారు కానీ భార్య మీద ఉన్న ప్రేమ అని ఎవరికి అర్థమైతలేదు. ఆ పిచ్చి ప్రేమతోనే లేని భార్యని ఉన్నదని ఊహించుకుంటాడు. ఊహించుకునే భార్యతోనే సంతోషంగా బతుకుతాడు. మరి మన ఊరిలో ఎప్పుడు చెప్పలేదా నువ్వు భ్రమపడతాను నీ భార్య లేదని? బొచ్చెడు సార్లు చెప్పినాం. ఆయన మా మాట నమ్మితే కదా. తర్వాత మాకు కూడా అనిపించింది నిజం చెప్పి బాబాయ్ని బాధ పెట్టేదానికంటే బాబాయ్ అనుకున్నదే నిజమని మేము నమ్మితే అయిపోద్ది కదా. అలా అయినా బాబాయ్ సంతోషంగా ఉంటాడు, 4 రోజులు ఎక్కువ బ్రతుకుతాడు. ఒక అబద్ధం మనిషిని బతికిస్తానంటే అది నిజం కంటే చాలా విలువైందని అర్థం. అందుకే అబద్ధాన్ని మేము కూడా నిజమని నమ్ముతాం. నీకు కూడా అంతే ప్రేమ ఉంటే చెప్పు, ఇప్పుడే పెళ్లి చేసుకుందాం. అప్పుడు అర్థమైంది నాకు ప్రేమ అంటే ఇంత గొప్పదాన్ని. చిన్న చిన్న గొడవలకే విడిపోయే ఈ రోజుల్లో లేని భార్యను ఊహించుకొని బతుకుతున్నట్టే ఎంత ప్రేమలదు ఆయన మనసులా. ప్రేమను కొలిసే యంత్రం లేదు కానీ ఒకవేళ ఉంటే మా ఈరన్న మామే ఫస్ట్ ఉండవచ్చు. గందుకే వీరన్న మామ మంచిగా ఉండాలనే అత్త ఉన్నట్టు మేము కూడా ఆయనతో నటిస్తాం.